సో మరి మీ ఫ్యామిలీ వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది? రాజకీయం అంటే తల బురద జల్లే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కటేనండి, నాకు నా ఫ్యామిలీ ఎలా చూసుకుంటుందో. దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? మన జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ అన్న ట్రై చేశారా? నేను ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నా. నేను లక్ష్మణ్ గారి అడుగుజాడల్లో, కిషన్ రెడ్డి గారి అడుగుజాడల్లో, మా రఘునందన్ గారి అడుగుజాడల్లో, డీకే అరుణమ్మ ఉంటానని నేను ఈ రోజు వరకు కూడా నేను పార్టీకి చెప్పిన మాట, నేను ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ ఈ రోజు వరకు నేను అదే కంటిన్యూ చేస్తున్నా. ఏదో పుట్టగానే పిల్ల ఒక అడుగుతోటి పాకుతోనే పిల్ల కెరీర్ అన్నది స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి. కానీ ఒకటేసారి పుట్టగానే మనం నడిచేసి ఈరోజు ఫ్లైట్ ఎక్కేసి ఆ సిచ్యువేషన్ మనకి ఆడవాళ్లకు భద్రత కల్పించడంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందింది. ఆడవాళ్ళ రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చదువుకునే పిల్లలకు రక్షణ లేదు. ఒక పోలీసు వ్యవస్థను కూడా పక్కదారి పట్టించి వాళ్ళ ఉద్యోగాలు కూడా సరిగా చెయ్యనీయకుండా వాళ్ళని ఒక చేతులు కట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ను కూడా ఈరోజు